నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తే తప్పేంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు. ఎమ్మెల్సీగా సాధ్యమైనంత మేరకు బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. దళితులైన తమపై మంత్రి నారా లోకేష్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించారు. దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపాటు. వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 8వ రోజు కల్పవృక్ష అశ్వవాహనాలపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాల నిర్మాణం వల్ల నష్టం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ అసత్య ప్రచారంతో రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. 33 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వానికి ఆ కళాశాలలు చెందుతాయని, మెడికల్ కళాశాలలు పూర్తయితే 1500 సీట్లు వస్తాయని, ఇందులో 725 సీట్లు పూర్తిగా ఉచితమని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో మాట్లాడుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 108, 104లను ప్రైవేటు వ్యక్తులతో నడిపారని గుర్తు చేసిన మంత్రి మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు స్పృశించడం జరిగింది. అవి సైద్ధాంతికపరమైన, సామాజికపరమైన, అభివృద్ధిపరమైన, సంక్షేమపరమైన విషయాల మీద వారు మాట్లాడడమే కాకుండా సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల మీద కూడా అనేక విషయాల్ని, అదేవిధంగా మన చారిత్రక నేపథ్యాన్ని, మన కళా వైభవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని కూడా, సాహిత్య వైభవాన్ని కూడా వారి సందర్భంగా తెలియజెప్పడం జరిగింది. ఇవాళ జరుగుతున్న ఈ అధికార ప్రతినిధుల సమావేశంలో మనం ముందుగా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పార్టీ వాణి బాణి మీరే అనే విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఏ విషయం మీదైనా మీ ప్రతిస్పందన గాని, మీరు చెప్పే విషయం పార్టీ అఫీషియల్ స్టాండ్ గా ఉంటుంది, అదే ప్రజల్లోకి వెళ్తుంది. అధికార ప్రతినిధులకు ఎవరికి కూడా వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేసే స్వాతంత్రం ఉండదు. మనం ఏం మాట్లాడినా కూడా మన పార్టీ సిద్ధాంతాలకి, అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి సంబంధించిన విషయాలు, వీటి మీద ప్రధానంగా మనం మాట్లాడాలి. అదే విషయాల్ని సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్త కొత్త విషయాల మీద మాట్లాడడం, సామాజిక విషయాల మీద, ఉదాహరణకి 2 రకాలు. ఒకటి, మనం చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం చెప్పడం. రెండోది, మన మీద ఏదైనా విమర్శలు వస్తే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం, ఎదురుదాడి చేయడం. ఒకటి వివరణ ఇచ్చుకుంటూ పోవడం, లేదంటే దాంట్లో చాలా అసత్యం ఉంది, ఒక అల్టీరియర్ మోటివ్ తో చేస్తున్నారన్నప్పుడు ఎదురుదాడి చేసి వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం. మూడోది, మనం మాట్లాడుతున్న సందర్భంగా ఏదైనా సరే మనం ఎందుకు అధికారంలోకి వచ్చామో, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి ఎందుకు వస్తుందంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడం కోసం మనం అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్మి వచ్చాం. కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం కోసం మనం అధికారంలోకి వచ్చాం, దాన్ని చేసి చూపిస్తున్నాం. కాబట్టి కొన్ని విషయాలను పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విశ్వాన్ని విస్మరించి కేవలం పులివెందులకు ముఖ్యమంత్రి లాగా వ్యవహరించి మిగతా ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకోకుండా, మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి చెందకుండా ఆ కళాశాలను విస్మరించి కేవలం డబ్బులన్నీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ కేవలం పులివెందుల కళాశాల నిర్మాణానికి చేసేగానే పులివెందుల్లో పూర్తి చేయగలిగారా? అది చేయలేదు. మనం వచ్చే వాటికి ఏదైనా ఈ ప్రమాణాలకు తగినట్టుంటేనే నేషనల్ మెడికల్ కమిషన్ దానికి మంజూరు ఇస్తాయి. దానికి ముందు ఏమయ్యేదంటే, ప్రమాణాలు సరిగ్గా లేకపోయినా కూడా నెక్స్ట్ చేసుకుందామని చెప్పి అండర్టేకింగ్ ఇస్తే కేంద్ర ఎన్ఎంసీ మంజూరు ఇచ్చి అనుమతులు ఇచ్చేది. దాని తర్వాత 2023లో రివైజ్డ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత దాంట్లో స్పష్టంగా చెప్పారు, మీరు ఈ కళాశాలలో ఎంతవరకు మేరకు మౌలిక సదుపాయాల కల్పన జరిగిందో, ఏ మేరకు ఎక్విప్మెంట్ తీసుకురావడం జరిగిందో, ఏ మేరకు బోధనా సిబ్బంది ఉందో దాని ప్రకారమే ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయాన్ని ఎన్ఎంసీ నిర్ధారిస్తుందని చెప్పి అది రివైజ్ గైడ్ లైన్స్ వచ్చాయి. దానికి ముందు 23 ముందు వాళ్ళు మొదలుపెట్టిన ఈ కళాశాలలో అందుకనే అరకొర వసతులతోనే కళాశాలను ప్రారంభించగలిగారు. దాని తర్వాత ఆ పరిస్థితులు మారిపోయాయి. ఎన్ఎంసీ మనం వచ్చిన కొత్తల్లో పులివెందుల అంటుంటారు, పులివెందుల కాలేజీ వద్దని లెటర్ వద్దని ఎవరు రాయలే. మనం వచ్చినాం, ప్రభుత్వంలో అధికారంలోకి వస్తూనే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ ఇన్స్పెక్షన్ జరిగింది. ఆ ఇన్స్పెక్షన్ లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ మిగతా 3 కళాశాలల్లో
అది మార్కాపురము, ఆదోని, మదనపల్లి మూడిట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఇక్కడ మొదలు పెట్టడం సాధ్యం కాదు స్పష్టంగా చెప్పేసింది. పులివెందులలో మరి మౌలిక సదుపాయాల కల్పన జరిగింది కదా, దాదాపు 77% భవనాల నిర్మాణం జరిగింది కదా. అయినా వాళ్ళు చెప్పారు దీని భవన నిర్మాణం జరిగింది కానీ అమ్మాయిలు ఉండడానికి హాస్టల్ వసతి లేదు, అబ్బాయిలు ఉండడానికి హాస్టల్ వసతి లేదు. ఇది అన్నిటికన్నా ప్రధానంగా 48% బోధనా సిబ్బంది డెఫిషియన్సీ ఉంది. దాని కారణంగా నిన్ను ఇవ్వలేము. కానీ మీరు ఒక నెల రోజుల లోపల ఏమన్నా వీటిని అన్ని పూర్తి చేయగలరా, ఈ భవనాలు పూర్తి చేయగలరా, లేదా కావలసిన బోధనా సిబ్బందిని నియమించుకోగలరా, అండర్టేకింగ్ ఇవ్వగలరా అంటే ఒక నెల రోజుల్లో 4 సంవత్సరాలు వాళ్ళు చేయని పని మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుతం లేదు, చేయలేము, అవకాశం లేదు, కొంచెం సమయం కావాలని అయితే ఇవ్వలేని సంవత్సరానికి అనుమతి నిరాకరించేశారు. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్సీ కె నాగబాబు పరిశీలించారు. వర్షాల సమయంలో వరద నీటి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని, సుదీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు, జనసేన పార్టీ స్థానిక నాయకులు వినతి పత్రాల ద్వారా కె నాగబాబు దృష్టికి తీసుకురావడంతో బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రయాణికులతో మాట్లాడిన అనంతరం శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికెన రవికుమార్ తో కలిసి ఆర్టీసీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులతో నాగబాబు మాట్లాడుతూ సాధ్యమైనంత తొందరలో శ్రీకాకుళం బస్టాండ్ ద్వారా రాకపోకలు సాగించేవారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని, తక్షణ అనుకూలమైన పనులను నివేదిక రూపంలో అందిస్తే శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి ఎమ్మెల్సీగా సాధ్యమైనంత వరకు బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్ షాపులపై మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నిస్తూ ఒక జెడ్పీటీసీగా లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేక తన భర్త వీరయ్యపై పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులో అర్ధరాత్రి దౌర్జన్యంగా లాక్కెళ్లారని దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ దళితులమైన తమపై మంత్రి లోకేష్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించి తన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేస్తున్న తప్పులకు నారా లోకేష్ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నేను ఈ నెల 10వ తారీఖున సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నాను. ఆ మీటింగ్లో నేను బెల్ట్ షాపులపై ఇలా అన్యాయం జరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించాను. ఎందుకు ప్రశ్నించానంటే చాలా దారుణంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు కంటైనర్లుగా పెట్టి మరి ప్రజల్ని మరి మద్యపానానికి గురి చేస్తున్నారు. అయితే ప్రజలు ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. నేనేం చేశానంటే ఆ మీటింగ్ లో ప్రభుత్వాన్ని ఇలా జరుగుతుంది, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఆయన మీటింగ్ కి రాలేదు, ఆ మీటింగ్ కి వచ్చినట్లయితే సమస్యను నేను ఆయన దృష్టికి తీసుకెళ్లేదాన్ని. సో ఆయన రాకపోతే నేనేం చేశానంటే ఒక బహిరంగ లేఖ రాశాను. బహిరంగ లేఖ రాసి అక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారికి నేను అందించి ఏం చేస్తానంటే ఇలా కంటైనర్లుగా పెట్టి ఇలా షాపులు పెట్టి కూల్ డ్రింక్ షాపులు గాను కంటైనర్లుగా పెట్టి ప్రజల్ని ఎంతగానో మరి మద్యానికి ప్రలోభపతం చేస్తున్నారని నేను ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జెడ్పీటీసీగా ఉండి మరి మండలంలో ఇలా జరుగుతుంది, ఈ సమస్యపై పరిష్కారం చూపాలని మంత్రి నారా లోకేష్ గారికి లేఖ రాశాను. నేను ఆ రోజున అందరు మీడియా ఉన్నారు, నేనేమి తప్పు కూడా మాట్లాడలేదు. ఒకసారి ఆ వీడియోని ప్లే చేసినట్టయితే నేను మాట్లాడింది కరెక్టా కాదనేది మీరే చెప్పండి. చట్ట ప్రకారంగా మీరు చేయాల్సిన పనులు చేయండి. అట్లాగే మీరు చట్ట ప్రకారంగానే మాకు ఇవ్వాల్సిన నోటీసు మాకు ఇవ్వండి. ఎప్పుడైనా మా అందుబాటులో ఉండేవాడే ఆ కుర్రాడు, మావాడు వీరయ్య అనే వ్యక్తి. ఏ టైం అయినా మీరు రావచ్చు, ఏ టైం అయినా అడగొచ్చు, ఎప్పుడైనా నోటీస్ ఇవ్వచ్చు, దానికి సంబంధించిన లీగల్ యాక్షన్ మీరు తీసుకోవచ్చు, కాదంటలా. కానీ అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పిల్ల పాపలతో ఉన్న అందుట్లో పిల్లల్లో కూడా ఒక పిల్ల హ్యాండిక్యాప్గా ఉండే కుటుంబం, కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి ఆ విధంగా తీసుకెళ్ళడం ఎంతవరకు సంభవం? ఒకసారి ఇది ప్రభుత్వ పరంగా కూడా పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఎవరు పార్టీలు వాళ్ళకుంటాయి, ఎవరు వ్యవహారాలు వాళ్ళకుంటాయి. అంత మాత్రం చేత రాజకీయంగా ఎవరో ఏదో పనిచేస్తున్నారనో, ఓ పార్టీ కష్టపడుతున్నారనో, వాళ్ళని ఒక విధంగా బాధ పెడితే వాళ్ళందరూ భయపడతారని ఆలోచిస్తున్నారా మీరు? ఎవ్వరు కూడా భయపడి వెనకెళ్లే పరిస్థితులు లేవు. కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేసి దుర్మార్గంగా పోలీసులు చేయటం మేము అందరం కూడా గర్హిస్తున్నాం. అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నామో
ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకుంటే ఏదో పోలీసు రాజ్యం సపరేట్ రాజ్యం ఏమైనా రాజ్యాంగాన్ని చేసి ఆయన ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, ఆ రాజ్యాంగంలో ఉన్నామా మనకు అర్థం కాని పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రం ఉంది. తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, ఎవరు కాదంటలా. చట్ట ప్రకారంగా మీరు చేయాల్సిన పనులు చేయండి. అట్లాగే మీరు చట్ట ప్రకారంగానే మాకు ఇవ్వాల్సిన నోటీసు మాకు ఇవ్వండి. ఎప్పుడైనా మా అందుబాటులో ఉండేవాడే ఆ కుర్రాడు మావాడు వీరయ్య అనే వ్యక్తి. ఏ టైం అయినా మీరు రావచ్చు, ఏ టైం అయినా అడగొచ్చు, ఎప్పుడైనా నోటీస్ ఇవ్వచ్చు, దానికి సంబంధించిన లీగల్ యాక్షన్ మీరు తీసుకోవచ్చు, కాదంటలా. కానీ అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పిల్ల పాపలతో ఉన్న అందుట్లో పిల్లల్లో కూడా ఒక పిల్ల హ్యాండిక్యాప్గా ఉండే కుటుంబం, అది కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి ఆ విధంగా తీసుకెళ్ళడం ఎంతవరకు సంభవం? ఒకసారి ఇది ప్రభుత్వ పరంగా కూడా పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. అంత మాత్రం చేత రాజకీయంగా ఎవరో ఏదో పనిచేస్తున్నారనో, ఓ పార్టీ కష్టపడుతున్నారనో, వాళ్ళ ఒక విధంగా బాధ పెడితే వాళ్ళందరూ భయపడతారని ఆలోచిస్తున్నారా మీరు? కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఉదయం 9:15 విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, పంచామృత మండపారాధన కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం మేళతాళ మంగళ వాయిద్యాలతో శోభయాత్రగా గౌతమి గోదావరి వద్దకు వెళ్లి వేద మంత్రాలతో గోదారమ్మకు పూజలు నిర్వహించి నదీ జల సంగ్రహణ జరిపారు. గోదావరి జలాలను తీసుకువచ్చి మహాస్నానం గావించారు. లక్ష కుంకుమార్చన, ప్రధాన హోమాలు నిర్వహించారు. శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి అశేష భక్తజనం నడుమ కల్పవృక్ష వాహనంపై విహరించారు. రాత్రి 7:01 కల్కి అలంకారంలో శ్రీవారు అశ్వవాహనంపై అధిరోహించి విద్యుత్ కాంతులు, మేళతాళ మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ మాడవీధుల్లో విహరించారు. కేశవా మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా, నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా. అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా, మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహర నగధర కోటి కోటి దండాలయ్యా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముత్తు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.